నువ్వెందుకు ఇలా చేసావమ్మా? చెప్పమ్మా. ఏమైనా ఉంటే నాకు చెప్పే పని కదూ. ఎందుకమ్మా ఇలా చేశావు? తెలియకుండా చేసే నాన్న. హాయ్ చైతన్య, డీజీ సాండ్రా. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, చాలా అర్జెంట్ అయిన విషయం. అందరూ ఒక 8:30 కల్లా నా రూమ్కి వచ్చేయండి. ఆలోపు సునీత కూడా లేస్తుంది. అందరూ ఖచ్చితంగా రావాలి. అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తానని నన్ను మోసం చేయకండి. చాలా అర్జెంట్ అయిన విషయం. అయితే సరే, చూద్దాం. ఓకే, బాయ్. Super girls on our way, move our way. So super girls on our way, show the way. Yeah, we behave, we cause a wave. You misbehave, you hurt yourself. We cause a vow, you see the now. Yeah, super girls, so super girls. హై టీ. టీ తాగపోతే ఎంత కష్టమో ఇప్పుడే అనుభవించి వస్తున్నాను. అందరికీ ఏమైంది? ప్లీజ్, మీరందరూ ఎందుకు దీన్ని నెత్తినెక్కించుకుంటున్నారు? ఇది అసలు ఏమనుకుంటుంది? ఈ మధ్య బ్రేకప్ అనేది చాలా మామూలు విషయం. అవును, నువ్వు చేసేది ఏమీ బాగోలేదే. నాకు బ్రేకప్ అయినందువల్ల నేను బాధపడలేదు. వాడిని నేనే కదా వద్దని చెప్పాను. ఇప్పుడు అది కాదు సమస్య. మరి ఇంకేంటి సమస్య? వాడు నిన్న నాకు ఓ వీడియో పంపాడు. ఏంటా వీడియో? నేను ఒకరోజు వాడి ఫ్లాట్కి వెళ్ళి ఉన్నాను. తర్వాత ఏం జరిగింది? అలాంటిదేం జరగలేదు. నేను దానికేం ఒప్పుకోలేదు. కానీ నేను వాడి బెడ్లో పడుకోవడము, ఇంకా ఆ రోజున్న తిక్కకి నేను పిచ్చిదానిలా వాగడము, వాటన్నిటినీ ఒక వీడియో తీశాడు. అది వల్గర్గా కనిపించలేదు కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. పోగొట్టావు అన్నాను. సరే, ఇప్పుడు ఏంటంట? ఆ వీడియోని వాడు ఏం చేస్తా అంటున్నాడు? ఈరోజు రాత్రి 12 గంటలకి అప్లోడ్ చేస్తానని చెప్పాడు. అలా వాడు చెయ్యకూడదంటే వాడిని మళ్ళీ లవ్ చేయాలంట. వాడు మారిపోయాడంట. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సరే, అదేంటి 12 గంటలకి? వాడు పిచ్చోడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. నువ్వులే, పైకి లే. ఏంటి? నేరుగా స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ ఇద్దాం. మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఆ పిచ్చోడు నీకు టైం ఇచ్చాడు, పైగా ఎవిడెన్స్ కూడా ఉంది. మాతో ఎవరితోనూ చెప్పవు అనుకుంటున్నాడు ఆ ఫ్రాడు. ఏయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అరే, నా మాట విను, టెన్షన్ అవ్వకు. ఈ విషయాన్ని నేను వేరే ఎవరికైనా చెప్పి వాడికి ప్రాబ్లం అయిందంటే ఇంకెవరి చేతైనా అప్లోడ్ చేయిస్తానని చెప్పాడు. వేరే ఎవరు? వాడు ఎవడో ఒకరిని సెట్ చేశాడు. బహుశా ఊరికే చెప్పుండొచ్చు. కానీ నాకు భయం వేస్తుంది. ఇంకా నేను మా అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళని బాధ పెట్టేలాగే ఇంతవరకు నేను చేశాను. అందువల్లే ఇప్పుడు నేను మారిపోయాను కూడా. కానీ ఇప్పుడు ఈ వీడియో ఒకటి నాకు భయం వేస్తుంది. నీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇలా తయారయ్యేది. సరే, ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఏంటంట?
నన్ను అడిగి అప్లోడ్ చేయట్లేదు కదా. నన్ను ఒకడు మోసం చేశాడనే విషయం అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. అది మాత్రం కాదు, ఇంట్లో తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇంట్లోంచి కూడా బయటికి పంపచ్చు. అమ్మ అయినా చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తుంది. నాన్న కూడా పాపం కదా. ఎందుకే మీరెవరు మాట్లాడట్లేదు? నాకేదో ఒక దారి చెప్పండి. ఏం దారి నువ్వే చెప్పు. నేను చచ్చిపోతాను. ఏంటి ఇక్కడ? లేదు, ఇంటికి వెళ్ళి నేను మా అమ్మ నాన్నని ఒకసారి చూడాలి. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ పట్టుకుని క్షమాపణ అడగాలి. ఆ తర్వాత నేను చచ్చిపోతాను. హ్మ్. వాళ్ళు కపుల్స్ రాత్రి లాక్ చేయకుండా పడుకుంటారా? నువ్వు చావాలని ప్లాన్ చేస్తున్నావా? నేను మా ఇంటి బాల్కనీ నుంచి దూకుతాను. ఐ విల్ జంప్ ఫ్రమ్ మై బాల్కనీ. ఆ హైట్ నుంచి దూకితే నీ ఎముకలు విరిగి నువ్వు బెడ్ రిటర్న్ అవుతావు. దూకాల్సిన విధంగా దూకితే చేస్తాను. అదెలాగా? నేను చూపిస్తాను. ఇదిగో, దూకక ముందు చేయి ఇలా పెట్టాలి. ఇంకా ఒక స్పాట్ని ఏం చేయాలి. దూకేటప్పుడు చేతులు ఇలా పెట్టాలి. మన తలని నేరుగా స్పాట్లో వెళ్ళి గుద్దాలి. అప్పుడు వేగంగా వెళ్ళి తల గుద్దుకుంటాను. అంతే, స్పాట్ అవుట్. ఓ గుడ్ ఐడియా. సరే, దానికి నువ్వు టెర్రస్ నుంచి దూకొచ్చుగా. అది పనికిరాదు. ఎందుకు? మన బాల్కనీ నుంచి పడ్డామంటే అందరూ మనకు తెలియకుండా పడ్డామనుకుంటారు. ఓ, అలాగే అనుకోవాలి కదా. చావు గురించి మాట్లాడడానికా పొద్దున్నే రమ్మన్నావు? నీ పర్మిషన్ లేకుండా ఎవరైనా వీడియో తీనిస్తానా? చేసినందు చేసి ఏడుపొకటి. అయినా ఇదే తప్పు చేయలేదుగా, అంతా వాడే. దానికి తెలియకుండా ఏం తీయలేదుగా. సరే, నేను కాసేపు ఏడుస్తాను. బేబీ, ఇలా చూడు. సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా? కాదు, ఇది నాకు మాత్రమే. ఏంటి సిగ్గేస్తుందా? నాకు తెలుసు. నేను నిన్ను వదిలేశానంటే ఈ వీడియోతో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు కదా. ఓ, తమరు వెళ్ళిపోతారా? చెప్పు. పెళ్ళైన రోజు రాత్రి మన ఇద్దరు కలిసి ఈ వీడియో చూద్దాం. ఏమంటున్నావు? చాలు చాలు, ఇంకా కెమెరా ఆఫ్ చేయి. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమని చెప్తున్నానుగా. ఇదిగో నేనే. ఆగు. సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా? సరే, అంతలోపు వీడియో తీయడం మొదలు పెట్టావా?